నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, లోతైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మరణం తర్వాత ఏమిటి? ఈ ప్రశ్న మనల్ని ఎప్పటినుంచో ఆలోచింపజేస్తూనే ఉంది కదా. దీనికి సమాధానం వెతికే ప్రయత్నంలో హిందూ ధర్మంలో ఒక కీలకమైన గ్రంథం ఉంది. అదే గరుడ పురాణం. దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అవునండి. ఈ విషయంపై చర్చించడానికి మన దగ్గర చాలా ఆధారాలున్నాయి. కొన్ని అంతర్జాతీయ జర్నల్ వ్యాసాలు, సామాన్యులకు అర్థమయ్యేలా రాసిన సారాంశాలు, హిందూ అంత్యక్రియల ఆచారాల గురించిన సమాచారం, ఇంకా చెప్పాలంటే 1911 నాటి గరుడ పురాణ సారోద్ధారం అనే ఒక పాత ఆంగ్ల అనువాదం నుంచి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు సేకరించాం. అద్భుతం. అంటే ఈ ఆధారాలన్నింటినీ ఉపయోగించి గరుడ పురాణం అసలు ఏం చెబుతోంది? జీవితం, మరణం, కర్మ సిద్ధాంతం, ఆ తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, ఆచారాలు ఎందుకు పాటిస్తారు, ఇలాంటి విషయాలన్నీ లోతుగా పరిశీలిద్దామన్నమాట. సరే, ముందుగా అసలు గరుడ పురాణం అంటే ఏమిటి? దాని నేపథ్యం, ప్రాముఖ్యత కొంచెం వివరిస్తారా? తప్పకుండా. గరుడ పురాణం అంటే అది మనకున్న 18 మహాపురాణాలలో ఒకటి. ఇది ముఖ్యంగా విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుత్మంతుడికి మధ్య జరిగిన ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. దీనిలో పూర్వఖండం, ఉత్తరఖండం అని 2 భాగాలుంటాయి. ముఖ్యంగా ఈ రెండవ భాగం అంటే ఉత్తరఖండం మరణం, అంత్యక్రియలు, ఆత్మ ప్రయాణం, పునర్జన్మ ఇలాంటి గహనమైన ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంది. ఓ, అందుకేనా దీన్ని సాధారణ సమయాల్లో ఇంట్లో చదవకూడదని అంటారు? అవును. చాలా సంప్రదాయాల్లో ముఖ్యంగా ఎవరైనా మరణించినప్పుడు ఆ అంత్యక్రియల సమయంలో తప్ప మిగతా సమయాల్లో దీన్ని పఠించడం అంత శుభప్రదంగా భావించరు. ఎందుకంటే ఇది మరణానంతర విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది గదా. దీని సారాంశాన్ని తరువాత నవనిధిరామ్ అనే పండితుడు గరుడపురాణ సారోద్ధార అనే పేరుతో సంకలనం చేశారు. అది కూడా చాలా ప్రాచుర్యం పొందింది. అంటే ఇది కేవలం మరణం తర్వాత ఏమవుతుందో చెప్పడమే కాదు, మనం బతికున్నప్పుడు ఎలా ఉండాలి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, నీతి నియమాలు, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తాలు, ఇలాంటి చాలా విషయాలు ఇందులో ఉంటాయన్నమాట. మరి ఈ పురాణంలో చాలా కీలకంగా చెప్పే కర్మ సిద్ధాంతం గురించి కొంచెం వివరిస్తారా? అదే కదా అన్నిటికీ మూలం. నిజమే. కర్మ సిద్ధాంతం అంటే చాలా ప్రాథమికంగా చెప్పాలంటే అది కారణ ఫలిత సూత్రం, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. మనం ఈ జీవితంలో చేసే ప్రతి పని, అది మంచిదైనా చెడ్డేదా, దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మన భవిష్యత్తును, మరణం తరువాత మన స్థితిని, ఆ తరువాత మనకు లభించే జన్మలను కూడా నిర్దేశిస్తుంది. గరుడ పురాణం ఏం చెబుతుందంటే ధర్మబద్ధంగా జీవించడం అంటే నీతిగా, నిజాయితీగా ఉండటం, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం, దేవుడిపై భక్తి, ఆధ్యాత్మిక సాధనలు చేయడం, వీటి ద్వారా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడొచ్చు. అదే మోక్షం. అంటే మనం చేసే పనులకు బాధ్యత మనదే, ఫలితం అనుభవించాల్సిందే అని స్పష్టంగా చెబుతోంది. సరే, మరి మరణం సంభవించినప్పుడు ఆ చివరి క్షణాల్లో ఏం జరుగుతోంది? గరుడ పురాణం దీని గురించి ఏం వివరిస్తోంది? ఇది వినడానికి కొంచెం కలవరంగానే ఉంటుంది కదా. అవును, కొంచెం ఆందోళన కలిగించే విషయమే. గరుడ పురాణం ప్రకారం మరణం దగ్గర పడుతున్నప్పుడు ఆ వ్యక్తికి శారీరకంగా, మానసికంగా కూడా చాలా వేదన కలుగుతుందట. నెమ్మదిగా ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి, స్పృహ తగ్గుతుంది. సరిగ్గా ఆ చివరి క్షణంలో యమదూతలు వస్తారని చెబుతుంది. యమదూతలు, ఆ పేరు వినగానే భయం వేస్తోంది. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ల గురించి పురాణంలో ఎలాంటి వర్ణన ఉంది? ఆ వర్ణన నిజంగానే చాలా భయానకంగా ఉంటుంది. నల్లగా, వికృతమైన రూపాలతో కాకుల్లా ఉంటారని, వాళ్ల చేతుల్లో పాశాలు అంటే తాళ్లు, ఇంకా దండాలు ఉంటాయని, వాళ్లను చూడగానే పాపాలు చేసిన వాళ్ల గుండె ఆగిపోయినంత పనవుతుందని భయంతో వణికిపోతారని వర్ణిస్తారు. వాళ్ల రాక మరణానికి సూచన? అవును, వాళ్లు వచ్చారంటే ఇక సమయం ఆసన్నమైనట్లే. మరి ఆ తర్వాత ఆత్మను శరీరం నుంచి ఎలా తీసుకెళ్తారు? ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? శరీరం నుంచి బొటనవేలు పరిమాణంలో ఉండే సూక్ష్మజీవుడిని అంటే ఆత్మను యమదూతలు చాలా బలవంతంగా బయటకు లాగుతారట. అలా బయటకు వచ్చిన ఆ జీవుడు తన చుట్టూ ఉన్న నిర్జీవ శరీరాన్ని, ఏడుస్తున్న బంధువులను చూసి అయ్యో అయ్యో అని విలపిస్తాడని కూడా వర్ణించారు. అయ్యో పాపం. ఆ తర్వాత యమదూతలు ఆ జీవుడికి యాతనా శరీరం అని ఒక తాత్కాలికమైన సూక్ష్మ శరీరాన్ని ఇస్తారట. ఈ శరీరం దేనికంటే రాబోయే ప్రయాణంలో కష్టాలను, నరక యాతనను అనుభవించడానికి మాత్రమే.
ఆ యాతన శరీరంతోనే ప్రయాణమా? అవును, దానికి మెడకు పాశం తగిలించి యమలోకానికి ఈడ్చుకు వెళ్తారని చెప్తారు. అంటే యమలోకానికి ప్రయాణమంత తేలిక కాదన్నమాట. ఆ దారి ఎలా ఉంటుంది? దూరమెంత? కష్టాలుంటాయా? అస్సలు తేలిక కాదు. అది చాలా చాలా కఠినమైన మార్గం. వేల యోజనాల దూరం ఉంటుందని చెబుతారు. ఒక యోజనమంటే సుమారు 8-9 మైళ్లనుకోండి. ఈ ప్రయాణంలో ఎక్కడ ఆగడానికి నీడగాని, తాగడానికి నీళ్లుగాని, తినడానికి తిండిగానీ ఉండదట. భరించలేని ఎండ, వేడి గాలులు వీస్తుంటాయి. దారి అంతా ముళ్ళు, రాళ్లతో నిండి ఉంటుంది. హో! కొన్నిసార్లు క్రూరమృగాల బారిన పడాల్సి వస్తుందని కూడా చెబుతారు. దీనికి తోడు యమదూతలు వెనకనుంచి కొరడాలతో కొడుతూ నరకంలో ఎలాంటి శిక్షలుంటాయో వివరిస్తూ భయపెడతారట. అంటే చేసిన పాపాలకు శిక్ష అక్కడే మొదలవుతుందన్నమాట. ఒక రకంగా అంతే. ఆ ప్రయాణమే ఒక శిక్షలాంటిది. ఇంత కష్టమైన ప్రయాణంలో ఆ ఆత్మకి ఏమైనా ఉపశమనం లభించే మార్గముందా? భూలోకంలో బంధువులు చేసే కర్మలు ఏమైనా ఉపయోగపడతాయా? ఆ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం వస్తుంది. యముడి ఆజ్ఞతో ఆత్మ కొద్దిసేపు తాత్కాలికంగా భూలోకానికి తిరిగి వచ్చి తన వాళ్లను చూసుకునే అవకాశముంటుందని కొన్ని కథనాలు చెబుతాయి. కాని ఆత్మ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోతుంది. ఈ సమయంలోనే, అంటే మరణించిన తర్వాత, బంధువులు పెట్టే పిండ ప్రదానమనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిండ ప్రధానం, దాని ప్రాముఖ్యత ఏంటి? అది కేవలం ఒక ఆచారమా, లేక ఆత్మకు నిజంగా ఏదైనా మేలు చేస్తుందా? గరుడ పురాణం ప్రకారం ఇది కేవలం ఆచారం కాదు, చాలా కీలకమైన కర్మ. మరణించిన మొదటి 10 రోజులు పెట్టే పిండాలు చాలా ముఖ్యం. ఈ పిండాల వల్లే ఆ యాతనా శరీరం కాకుండా ప్రయాణానికి, తరువాత కొంతకాలం ఉండటానికి ఒక తాత్కాలిక శరీరం ఆత్మకు ఏర్పడుతుందని నమ్మకం. అంటే ఒక్కో రోజు పిండంతో ఒక్కో భాగం ఏర్పడుతుందా? అవును, అలా చెబుతారు. మొదటి రోజు పిండంతో తల, రెండో రోజు మెడ, భుజాలు, ఇలా 10వ రోజుకి పూర్తి శరీరం, ఆకలి, దప్పిక అనేవి కలుగుతాయని వర్ణల. ఒకవేళ ఆ పిండాలు సరిగ్గా పెట్టకపోతే? ఆ పిండాలు సరిగా అందకపోతే ఆ ఆత్మకు శరీరం ఏర్పడక ప్రేతరూపంలో, అంటే ఆకారం లేని ఆత్మగా యుగాంతం వరకు అడవుల్లో ఆకలి దప్పికలతో అలమటిస్తూ తిరుగుతుందని పురాణం హెచ్చరిస్తోంది. ఇది మరణించిన వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేస్తుంది కదా. నిజమే. 10 రోజుల తర్వాత ఈ తాత్కాలిక శరీరంతో ప్రయాణం మళ్ళీ మొదలవుతుందా? యమపురికి ఎంత దూరం, ఎంతకాలం పడుతుంది? అవును, ఆ శరీరం ఏర్పడ్డాక ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. యమపురికి మొత్తం దూరం దాదాపు 86,000 యోజనాలని, రోజుకు సుమారు 247 యోజనాల వేగంతో ప్రయాణిస్తూ మొత్తం మీద యమలోకం చేరడానికి 1 సంవత్సరం కాలం పడుతుందని ఒక అంచనా ఉంది. ఏడాది ప్రయాణమా? అవును, ఈ దారిలో సౌమ్యపురం, శౌరిపురం, నాగేంద్రభవనం, గంధర్వపురం, క్రూరపురం, ఇలా 16 పట్టణాల మీదుగా వెళ్లాలట. ఇవి బహుశా ఆత్మ ఎదుర్కొనే వివిధ స్థితులు, పరీక్షలకు సంకేతాలు కావచ్చు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో బంధువులు భూలోకంలో చేసే నెలవారీ మాసికాలు, 6 నెలలకు చేసే ఊణమాసికాలు, సంవత్సరానికి చేసే ఆబ్దికం, వార్షిక శ్రాద్ధం, ఈ కర్మల ద్వారా అందించే పిండాలు, ఆహారం ఆత్మకు చేరి బలాన్ని, తృప్తిని ఇస్తాయని గట్టి నమ్మకం. వినడానికే చాలా సుదీర్ఘంగా, కష్టంగా అనిపిస్తోంది. మరి ఈ ఏడాది ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద ఆటంకమేదైనా ఉందా? దేని గురించైనా పురాణం ప్రత్యేకంగా చెప్తుందా? ఉందండి. అదే అత్యంత భయంకరమైనదిగా వర్ణించబడిన వైతరణి నది. వైతరణి నది, దాని గురించి చెప్పండి. ఇది యమలోకానికి ముందు ఉంటుందని, 100 యోజనాల వెడల్పు ఉంటుందని, మామూలు నీళ్లతో కాకుండా చీము, రక్తంతో నిండి ఉంటుందని వర్ణన. అందులో భయంకరమైన మసళ్ళు, రాబందులు, విషపురుగులు ఉంటాయట. పాపాలు చేసిన వాళ్లు ఈ నదిని దాటలేక అందులో పడి నానా యాతన అనుభవిస్తారని, ఆ చీము, రక్తాన్ని తాగాల్సి వస్తుందని చెబుతారు. వినడానికి చాలా ఘోరంగా ఉంటుంది. మరి దీన్ని దాటడానికి మార్గం లేదా? పుణ్యాత్ములకేమైనా మినహాయింపుందా? ఉంది. ఎవరైతే తమ జీవితకాలంలో గోదానం చేస్తారో, అంటే ఆవును దానం చేస్తారో, లేదా మరణించిన తరువాత వారి బంధువులు వారి పేరుమీద శాస్త్రోక్తంగా గోదానం చేస్తారో, ఆ పుణ్యఫలం వల్ల ఈ వైతర్ణి నదిని సులభంగా దాటడానికి ఒక పడవ లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. అందుకే హిందూ సంప్రదాయంలో గోదానానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఇది దానధర్మాల యొక్క శక్తిని సూచిస్తుంది. అమ్మో,
వైతరిని దాటి ఎట్టకేలకు యమలోకానికి చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ తీర్పు చెప్పే విధానం ఎలా ఉంటుంది? యమధర్మరాజు కొలువుతీరి ఉండే సభ చాలా పెద్దదిగా ఎంతో కాంతితో వెలిగిపోతూ ఉంటుందని వర్ణించారు. ఆ సభలో చిత్రగుప్తుడుంటాడు. చిత్రగుప్తుడు. ఈయన పేరే మనం ఎక్కువగా వింటుంటాం గదా, పాపపుణ్యాల లెక్కలు చూస్తాడని. అవును, ఆయనే. ప్రతి జీవి భూలోకంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు, చెడ్డ పనులు, ఆలోచనలతో సహా అన్నీ ఆయన నమోదు చేసి ఉంచుతాడట. చిత్రగుప్తుడికి సహాయకులుగా శ్రవణులు అనే గూఢచారులుంటారని కూడా చెబుతారు. వాళ్లు భూలోకంలో తిరుగుతూ జీవులు రహస్యంగా చేసినవి, బహిరంగంగా చేసినవి అన్ని గమనించి చిత్రగుప్తుడికి నివేదిస్తారట. అంటే మనం చేసేది ఎవరూ చూడట్లేదనుకోవడానికి వీల్లేదన్నమాట. అస్సలు లేదు. పురాణం ప్రకారం కేవలం శ్రవణులే కాదు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, గాలి, ఆకాశం, భూమి, నీరు, మన హృదయం, అంతరాత్మ, స్వయంగా యముడు, పగలు, రాత్రి, 2 సంధ్యాసమయాలు, ధర్మదేవత, వీళ్లంతా కూడా మనం చేసే కర్మలకు సాక్షులుగా ఉంటారట. బాబోయ్, ఇంతమంది సాక్షులా? అవును. అంటే మన చర్యలకు మనం బాధ్యత వహించక తప్పదు అనే బలమైన హెచ్చరిక ఇది. మరి యమధర్మరాజు ఎలా ఉంటాడు? ఆయన స్వరూపం ఎలా వర్ణించబడింది? ఆయన రూపం కూడా చాలా గంభీరంగా, భయంకరంగా ఉంటుందని వర్ణించారు. చాలా పెద్ద శరీరం, చేతిలో ఎప్పుడూ యమదండముంటుంది. ఆయన వాహనం మహిషం అంటే దున్నపోతు. ఎర్రని కళ్ళు, భయంకరమైన కోరలు, 32 చేతులుంటాయని కొన్ని వర్ణనలు చెబుతాయి. ఆయన న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం. ఆయన ముందు ఎవ్వరూ అబద్ధం చెప్పలేరు, తప్పు దాచలేరు. చిత్రగుప్తుడు ఆ జీవి చేసిన పాపపుణ్యాల లెక్కలన్నీ చూపిస్తాడు. యముడు వాటిని పరిశీలించి తీర్పు చెబుతాడు. ఆ తర్వాత శిక్షలు ఎలా ఉంటాయి? నరకాల గురించి గరుడ పురాణం ఏం చెబుతోంది? పాపాలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయితే యముడు శిక్ష విధించాక ప్రచండుడు, చండకుడు లాంటి భయంకరమైన యమదూతలు ఆ పాపాత్ములను నరకాలకు ఈడ్చుకెళ్తారట. హిందూ విశ్వాసం ప్రకారం క్రిస్టియానిటీలో లాగా నరకమనేది శాశ్వతంగా శిక్ష అనుభవించే చోటు కాదు. అది ఒక సంస్కరణ కేంద్రం లాంటిది. అంటే చేసిన తప్పులకు తగిన శిక్ష అనుభవించి ఆత్మను కొంతవరకైనా శుద్ధి చేసుకునే ప్రదేశమన్నమాట. ఎన్ని నరకాలున్నాయని చెబుతారు? గరుడ పురాణం ప్రకారం మొత్తం 84 లక్షల రకాల నరకాలు ఉన్నాయని, అందులో 21 అత్యంత ప్రధానమైనవి, భయంకరమైనవి అని చెప్తుంది. తామిశ్రం, అంధ్రతామిశ్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం ఇలాంటి పేర్లు వినుంటారు కదా. అవును, కుంభీపాకమంటే వేడి నూనెలో వేయించడం అని విన్నాను. అవును. అలాగే అసిపత్రవనం అంటే కత్తుల్లాంటి ఆకులున్న చెట్లు ఉండే అడవి, అందులో నడవాల్సి రావటం. సూకరముఖం అంటే పందులు కుళ్ళబొడవడం. ఇలా చేసిన పాపాన్ని బట్టి రకరకాల శిక్షలు ఉంటాయట. ఇతరుల సొమ్ము దొంగిలించిన వారికి, బ్రహ్మహత్య చేసిన వారికి, గురుపత్నిని కామించిన వారికి, జీవహింస చేసిన వారికి, ఇలా వేర్వేరు పాపాలకు వేరువేరు నరకాలు, శిక్షలు ఉంటాయని వివరంగా వర్ణించారు. ఈ వర్ణనలు కొన్ని పాశ్చాత్య దేశాల్లోని నరక వర్ణనలను, ఉదాహరణకు డాంటే రాసిన ఇన్ఫెర్నో లాంటి వాటిన పోలి ఉన్నాయననిపిస్తోంది కదా. నిజమే, ఆ పోలికలు కనిపిస్తాయి. బహుశా మానవులందరిలో పాపం చేస్తే శిక్ష తప్పదనే భయాన్ని, నీతిగా బతకాలనే ఆలోచనను కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భయానక వర్ణనలు ఉపయోగించి ఉండవచ్చు. ఒకరి ప్రభావం మరొకరిపై ఉండి ఉండవచ్చు కూడా. సరే, నరకంలో శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆ ఆత్మ ప్రయాణం ఎటువైపు సాగుతుంది? మళ్ళీ భూలోకానికే వస్తుందా? అవును. నరకంలో శిక్ష అనుభవించి చేసిన పాపాల ఫలితం కొంతవరకు తీరిపోయి ఆత్మ కొంత శుద్ధి అయ్యాక అది తిరిగి భూలోకంలో జన్మిస్తుంది. అయితే వెంటనే మానవజన్మ వచ్చేస్తుందని చెప్పలేం. ముందుగా స్థావర జన్మలు అంటే చెట్లు, తర్వాత పురుగులు, పక్షులు, జంతువులు, ఇలా అనేక రకాల జన్మలు ఎత్తిన తర్వాత, అంటే దాదాపు 84 లక్షల యోనులలో తిరిగిన తర్వాత ఇంకా ఏమైనా పుణ్యం మిగిలి ఉంటే అప్పుడు అతి దుర్లభమైన మానవ జన్మ లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. ఓ, అంటే మానవ జన్మ రావడం అంత తేలిక కాదన్నమాట. ఒకవేళ అలా మానవ జన్మ లభించినా పూర్వజన్మలో చేసిన పాపాల ప్రభావం ఇంకా ఉంటుందా? అది ఈ జన్మలో ఎలా కనిపిస్తుంది? ఖచ్చితంగా ఉంటుంది.
పాపాల తాలూకు వాసనలు అంటే వాటి ప్రభావం పూర్తిగా పోదు కాబట్టి వాటి ఫలితం ఈ జన్మలో కూడా ఏదో ఒక రూపంలో కనిపిస్తుందని పురాణం చెబుతోంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఎలా? ఉదాహరణకు పూర్వజన్మలో బ్రహ్మహత్యాపాతకం చేసిన వాళ్లు ఈ జన్మలో క్షయరోగంతో బాధపడతారట. గోహత్య చేసిన వారు గూనితోనో బుద్ధిమాంద్యంతోనో పుడతారట. కన్యాహత్య చేసినవారు చర్మవ్యాధులతో, ముఖ్యంగా కుష్ఠరోగంతో బాధపడతారట. అలాగే అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాళ్లు నపుంసకులుగా, గురువు భార్యతో సంబంధం పెట్టుకున్నవాళ్లు తీవ్రమైన చర్మరోగాలతో, ఆహారం దొంగిలించినవాళ్లు ఎలుకలుగా, ధాన్యం దొంగిలించినవాళ్లు మిడతలుగా, నీళ్లు దొంగిలించినవాళ్లు చాతక పక్షులుగా, ఇలా చాలా రకాల పాపాలకు వాటికి తగిన ఫలితంగా ఈ జన్మలో ఎలాంటి కష్టాలు, రోగాలు లేదా ఎలాంటి జన్మలు వస్తాయో కూడా సూచనప్రాయంగా చెప్పారు. అంటే ఇది విధిరాత అని నమ్మమని చెప్పడం కన్నా మనం చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాటి పర్యవసానాలు తప్పవు అని హెచ్చరించడంలాగా ఉంది. సరిగ్గా చెప్పారు. కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే, మనల్ని బాధ్యతాయుతంగా మార్చడం. ఇంతవరకు ఆత్మప్రయాణం, కర్మ ఫలితాల గురించి తెలుసుకున్నాం. మరి మరణించిన వారి ఆత్మశాంతి కోసం, వారి ప్రయాణం సులభంగా సాగడం కోసం బతికున్న బంధువులు చేయాల్సిన ఆచారాలేమిటి? ఇందాక పిండప్రదానం, వార్షిక శ్రాద్ధాల గురించి ప్రస్తావించారు కదా, ఇంకా ఏమైనా ముఖ్యమైనవి ఉన్నాయా? ఓ, చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా గరుడ పురాణంలో వివరంగా చెప్పారు. క్లుప్తంగా కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. 1. సూతకం లేదా మృతా శౌచం అంటారు. అంటే కుటుంబ సభ్యులు 10 నుంచి 13 రోజుల వరకు పాటించే మైల. ఈ సమయంలో సాధారణంగా వేరే శుభకార్యాలు చేయకుండా మరణించిన వారి ఆత్మశాంతి కోసం పూజలు, భగవన్నామస్మరణ, గరుడపురాణం లాంటివి వినడం లేదా చదవడం చేస్తారు. అవును. ఇక పిండప్రదానం, మాసికాలు, ఆబ్దికం గురించి ముందే చెప్పుకున్నాం. ఇవి ఆత్మకు ప్రయాణంలో బలాన్ని, తృప్తిని ఇవ్వడానికి అత్యవసరం. 11వ రోజు లేదా 12వ రోజు సపిండీకరణం అనే చాలా ముఖ్యమైన కర్మ చేస్తారు. ఈ కర్మతో ఆ మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రేతస్థితి నుంచి పితృదేవతల సమూహంలోకి చేరుతుందని నమ్మకం. అప్పటినుంచి వారు పితృదేవతగా మారతారన్నమాట. అంటే అప్పటివరకు ప్రేతంగా ఉంటారా? అవునని శాస్త్రం చెబుతుంది. సపిండీకరణం తర్వాతే పితృత్వం వస్తుంది. అందుకే ఆ కర్మ చాలా ముఖ్యం. తర్వాత అస్థి నిమజ్జనం అంటే మరణించిన వారి అస్థికలను గంగాలాంటి పవిత్ర నదులలో లేదా సముద్రంలో కలపడం. దీనివల్ల ఆత్మకు ఉత్తమ గతులు లభిస్తాయని గట్టి విశ్వాసం. వైతరిణి నది గురించి చెప్పారు కదా, దానికి సంబంధించేదన్నా ఉందా? ఉంది. వైతరిణి గోదానం. ఆ భయంకరమైన నదిని దాటడానికి సహాయపడాలని చేసే ప్రత్యేకమైన గోదానమిది. అలాగే వృషోత్సర్గం అంటే ఒక ఆరోగ్యవంతమైన ఎద్దును శివార్పణంగా లేదా పితృదేవతల ప్రీత్యర్థం వదిలివేయడం. ఇది కూడా పితృదేవతల విముక్తికి చాలా ముఖ్యమైన కర్మగా భావిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారికి ఇది తప్పనిసరిగా చేయాలని చెబుతారు. ఇంకా దానధర్మాలు? అవును, అనేక రకాల దానాలు చెప్పబడ్డాయి. శయ్యాదానం, పరుపు, మంచం, ఛత్రదానం, గొడుగు, పాదుకాదానం, చెప్పులు, వస్త్రదానం, తిరదానం, నువ్వులు, సువర్ణదానం, బంగారం, భూదానం, గోదానం ఇలాంటివి యమలోక మార్గంలో ఆత్మకు సౌకర్యాన్ని కలిగిస్తాయని, కష్టాలను తగ్గిస్తాయని నమ్మకం. ముఖ్యంగా గరుడ పురాణం ఏం చెబుతోందంటే, ఇతరులు మన పేరుమీద చేసే దానాల కన్నా మనం బతికి ఉండగానే మన చేతులతో స్వయంగా చేసుకునే దానాలు అత్యంత శ్రేష్టమైనవని, ఎక్కువ ఫలితాన్నిస్తాయని. ఓ, అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకొకటి నారాయణ బలి. ఇది ప్రమాదాల్లో ఆత్మహత్య చేసుకుని లేదా తెలియని ప్రదేశాల్లో మరణించి సరైన కర్మలు జరగని వారికి సద్గతులు కలగాలని చేసే ఒక ప్రత్యేకమైన కర్మ. ఇన్ని కర్మలు, ఇన్ని ఆచారాలు, ఇన్ని ప్రయాణాలు, శిక్షలు, మళ్లీ పునర్జన్మలు, అసలు ఈ చక్రం అంతంలేనిదా? దీని నుంచి పూర్తిగా బయటపడే మార్గమేదీ లేదా? అంతిమంగా లక్ష్యమేమిటి? ఖచ్చితంగా మార్గం ఉంది. అదే అసలైన అంతిమ లక్ష్యం. అదే మోక్షం. మోక్షం. అవును, మోక్షమంటే ఈ జనన మరణ సంసార చక్రం నుంచి శాశ్వతంగా విముక్తి పొందడం, మళ్లీ పుట్టాల్సిన అవసరం లేకుండా పరమాత్మలో లీనమవ్వడం. దీనికి గరుడ పురాణం అంతిమంగా ఏం చెబుతుందంటే, కర్మకాండలు, దానధర్మాలు, ఆచారాలు ఇవన్నీ అవసరమే. ఇవి మనసును శుద్ధి చేస్తాయి, పుణ్యాన్ని పెంచుతాయి, కొంతవరకు పాపాలను తగ్గిస్తాయి,
మంచి లోకాలకు వెళ్లడానికి సహాయపడతాయి. కాని పూర్తి విముక్తికి అంటే మోక్షానికి కేవలం ఇవి మాత్రమే సరిపోవు. దానికి జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మ అంటే ఏది? అనాత్మ అంటే ఏది? శరీరం, మనస్సు, ఇంద్రియాలు అనాత్మ. ఈ రెండిటి మధ్య తేడాను తెలుసుకోవడం ఆత్మ అనాత్మ వివేచన. ఈ ప్రపంచంలోని వస్తువులమీద, బంధాలమీద విపరీతమైన వ్యామోహం, ఆసక్తి లేకుండా ఉండటం అనాసక్తత. భగవంతునిపై స్థిరమైన, నిష్కల్మషమైన భక్తి కలిగి ఉండటం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక సరైన గురువును ఆశ్రయించి ఆయన మార్గదర్శకత్వంలో ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం ఇదే మోక్షానికి అసలైన మార్గమని గరుడపురాణం స్పష్టంగా చెబుతుంది. అంటే ఇన్ని లక్షల జన్మల తర్వాత లభించే ఈ మానవ జన్మకి అంత విలువ అందుకే ఉందన్నమాట. మోక్ష సాధనకు ఇదే అవకాశం కాబట్టి. సరిగ్గా పట్టుకున్నారు. 84 లక్షల జన్మల తర్వాత ఎంతో పుణ్యం చేసుకుంటేగాని లభించని ఈ మానవ జన్మ అత్యంత దుర్లభమైనది, అమూల్యమైనది. ఎందుకంటే ఈ జన్మలో మాత్రమే మనకు ఆలోచించే శక్తి, విచక్షణ జ్ఞానం ఉంటాయి. వీటితోనే జ్ఞానాన్ని సంపాదించి మోక్షానికి ప్రయత్నించే అవకాశముంటుంది. ఇంత గొప్ప మానవ జన్మను పొందికూడా కేవలం తినడం, నిద్రపోవడం, అశాశ్వతమైన ఈ శరీరాన్ని, సంపదలను, బంధాలను చూసుకుని మురిసిపోతూ అసలైన లక్ష్యాన్ని, ఆత్మవికాసాన్ని మర్చిపోవడం మహాపాపమని, పెద్ద పొరపాటు అని గరుడపురాణం గట్టిగా హెచ్చరిస్తుంది. శరీరం శాశ్వతం కాదు, సంపదలు మనతో రావు, బంధువులు మనల్ని కొంతవరకే అనుసరిస్తారు. మనతో వచ్చేది మనం చేసిన ధర్మం, మనం సంపాదించిన జ్ఞానం మాత్రమే. అంతిమంగా అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ పరబ్రహ్మమును అనే అద్వైత సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన విముక్తి, అదే మోక్షమార్గమని బోధిస్తుంది. దీంతోపాటు అయోధ్య, మధుర, మాయా, హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక, ఉజ్జయిని, ద్వారక ఈ 7 పవిత్ర నగరాలు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయని, వీటిని సప్తమోక్షపురులు అంటారని కూడా పురాణంలో చెప్పబడింది కదా. అవును, ఆ క్షేత్రాలకు అంతటి మహిమ ఉందని కూడా పేర్కొన్నారు. చాలా స్పష్టంగా, వివరంగా చెప్పారు. అంటే గరుడ పురాణం కేవలం మరణం తర్వాత ఎదురయ్యే భయంకరమైన విషయాల గురించో, నరకాల గురించో చెప్పే గ్రంథం మాత్రమే కాదు. అది మరణానంతర జీవితం ఎలా ఉండవచ్చో ఒక చిత్రాన్ని అందిస్తూనే, అంతకన్నా ముఖ్యంగా మనం ఈ జీవితంలో ఎలా జీవించాలి, ధర్మమంటే ఏంటి, మనం చేసే పనులకు బాధ్యత ఎలా వహించాలి, కర్మల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, పెద్దలు చెప్పిన ఆచారాల వెనుక ఉన్న అర్థమేమిటి, అంతిమంగా ఈ చక్రం నుంచి బయటపడటానికి జ్ఞానం ఎంత అవసరం అనే విషయాలపై లోతైన మార్గదర్శనం చేస్తుందన్నమాట. మీరు చాలా చక్కగా దాన్ని సంగ్రహించారు. నిజమే, ధర్మబద్ధంగా జీవించడం, మన పూర్వీకుల పట్ల, పితృదేవతల పట్ల మనకున్న విధులను శ్రద్ధగా నిర్వర్తించడం, అదే సమయంలో నిరంతరం ఆత్మజ్ఞానం కోసం అన్వేషించడం, ఇవి గరుడ పురాణం మనకందించే అతి ముఖ్యమైన సందేశాలు. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే అవి మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి, జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి ఎంతగానో ప్రేరణనిస్తాయి. నిజమే. ఈ నరక స్వర్గాల వర్ణనలు, శిక్షలు, వాటిని అక్షరాలా నిజమని నమ్మినా నమ్మకపోయినా, లేదా వాటిని మనం చేసే మంచి చెడు పనులకు, వాటి పర్యావసానాలకు సూచికలుగా, ప్రతీకలుగా అర్థం చేసుకున్నా కూడా ఆ మూలసూత్రం అంటే కర్మసిద్ధాంతం, మనం ఏది చేస్తే దాని ఫలితం మనమే అనుభవించాలనే భావన, అది మనల్ని మరింత బాధ్యతాయుతంగా, నైతికంగా జీవించేలా ప్రోత్సహిస్తుంది కదా. ఈ ఫలితం ఈ జన్మలోనే రావచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనే ఆలోచన మనల్ని తప్పు చేయకుండా ఆపడానికి, మంచి మార్గంలో నడవడానికి సహాయపడుతోంది. బహుశా మన అంతరాత్మ అంటామే, అది మనకు తెలియకుండానే మన పూర్వజన్మల అనుభవాల సారాంశంతోనే, ఆ వాసనలతోనే రూపుదిద్దుకుంటోందేమో. ఇది నిజంగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం.